రే, ఎవర్రా ఈ కుర్రుడు అట్టా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు? ఈ చీకట్లో కూడా అబ్బాయి ఆ చెట్టు కిందే ఉన్నాడురా. పాండురంగా, ఈ పిల్లాడిట్ట యాప్ సెట్ కింద ఎన్నాళ్ళుంటాడు? అయ్యో, ఆకలికి తట్టుకోలేక పిచ్చి సన్నాసి ఆకులు తింటున్నాడు. ఈ రొట్టెలు తిని నీ ఆకలి తీర్చుకో. షిరిడి జై సాయిరామ్. షిరిడి జై సాయిరామ్. జై సాయిరామ్. తన ప్రతిరూపాలను దర్శిస్తూ అనంతమైన ఈ కాలభ్రమణంలో కాలాన్ని తన అధీనంలో ఉంచుకుంటూ విశ్వయాత్ర చేస్తున్నాడు. పంచభూతాత్మకమైన ఈ జగత్తు ఆ మహనీయుణ్ణి తనలో నింపుకొని ఆయనతో పాటు ప్రయాణం చేస్తుంది. భగవంతుడు బాలుడిగా దర్శనమిచ్చి తదనంతర కాలంలో పరిపూర్ణ జ్ఞానానికి ప్రతిరూపమైన యువకుడైన శ్రీ దక్షిణామూర్తి రూపమై దత్తాత్రేయుని తేజమై మరోసారి నిండు సృష్టికి సాకార సగుణ రూపంగా దర్శనమివ్వబోతున్నాడు. షిరిడీ సాయినాథుడు యువకుడిగా మనందరికీ దర్శనమిచ్చి తదనంతర కాలానికి ఆరాధ్య దైవమై వర్ధిల్లబోతున్నాడు. బాలుడు పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడైన యువకుడైనాడు. భక్తులను ధన్యులను చేయబోతున్నాడు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్. అంటే యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం కలిగిన బుద్ధి, కష్ట సుఖాలకు అతీతంగా ఉండగలిగే మానసిక బలం, కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యవంతమైన జీవితం, మంద స్వభావరహితమైన గుణం, మాట్లాడడంలో నేర్పు, ఇవన్నీ కూడా హనుమంతుని స్మరించినంతనే మనకు లభిస్తాయి. వాల్మీకి రామాయణంలో హనుమంతుడు కిష్కింధాకాండలో ప్రవేశిస్తాడు. సుగ్రీవుని దూతగా రామ లక్ష్మణులను మొట్టమొదటిసారిగా చూస్తాడు. ఆ సందర్భంలో వాల్మీకి మహర్షి హనుమంతుణ్ణి వాక్య కోవిదుడు అని పరిచయం చేస్తాడు. అంటే ఎదుటి వ్యక్తితో ఏ సందర్భంలో ఎలా ఏ విధంగా మాట్లాడాలో తెలిసినవాడు హనుమంతుడు అని వాల్మీకుల వారి అభిప్రాయం. ఆ ప్రకారంగానే హనుమంతుడు రామాయణంలో మనకు దర్శనమిస్తాడు. సుగ్రీవుని దూతగా తన సంభాషణ చాతుర్యంతో శ్రీరామునితో మైత్రిని కూరుస్తాడు. ధైర్యాన్ని గూర్చే మాటలతో సుగ్రీవుణ్ణి ఓదారుస్తాడు. అనునయించే వాక్యాలతో లంకలో ఉండే సీతమ్మకు ఉపశమనాన్ని కలిగిస్తాడు. సీతమ్మ జాడ తెలిపి శ్రీరామచంద్రుల వారి గాఢాలింగన భాగ్యాన్ని కూడా హనుమంతుడు పొందుతాడు. ఇన్ని శుభలక్షణాలున్న హనుమంతుని శ్రీరామచంద్రుల వారు మొట్టమొదటిసారిగా చూడగానే హనుమంతుడు మాట్లాడిన తీరుకు ఆశ్చర్యపడిపోయి లక్ష్మణునితో ఈ విధంగా అంటాడు: